దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును. చదవబడినటువంటి వాక్య భాగంలో రెండు విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ఒకటి జ్ఞానము, రెండవది ప్రేమ. జ్ఞానమునకు ప్రేమకు మధ్యలో వ్యత్యాసం ఏమైనా ఉందా అనే విషయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయమని పౌలు గారు చెబుతూ మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము అంటున్నాడు. అంటే మనకందరికీ జ్ఞానం ఏముందంటే విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినకూడదు అనేది జ్ఞానం మనకుంది. లోకంలో చాలా రకరకాల జ్ఞానాలు ఉన్నాయి, కానీ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమని రాయబడింది. అలాగే దేవుని యొక్క జ్ఞానము లోకానికి వెర్రితనంగా కనబడుతున్నప్పటికీ వీళ్ళ జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం అయింది దేవుని జ్ఞానం. చూడండి, అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే లోకంలో జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, కానీ దేవుని జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి దేవుని జ్ఞానం వాళ్ళకి ఎలా కనపడుతుందంట? వెర్రితనంగా కనబడుతుంది. అందుకనే ప్రియులారా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన ఆధ్యాత్మిక జీవితంలో లోక జ్ఞానం కంటే దైవికమైన జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. అయితే లోకంలో ఉన్నవాడికి జ్ఞానం ఉంటుంది, దేవునిలో ఉన్నవాడికి కూడా జ్ఞానం ఉంటుంది. కానీ రెండు జ్ఞానాలను మనం ఆలోచన చేస్తే లోక సంబంధమైన జ్ఞానము వాడు బ్రతికినంత కాలం ఉపయోగపడుతుంది, మరొకరికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానము మనకు ఉపయోగపడుతుంది, మరొకరికి ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత కూడా మనల్ని దేవుని యొక్క రాజ్యానికి తీసుకెళ్తుంది. కాబట్టి పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం గురించి మాట్లాడుతూ మనమందరం అని మాట్లాడుతుంది. తనను కలుపుకొని మాట్లాడుతూ, అక్కడున్న సంఘస్థులందరినీ కలుపుకుంటూ, తనను కూడా కలుపుకుంటూ మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము. జ్ఞానం ఏం చేస్తుందంటే ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. అయితే ఈ జ్ఞానమునకు ప్రేమకు ఉన్నటువంటి వ్యత్యాసం మనము ధ్యానం చేద్దాం. మొదటిగా జ్ఞాన విషయానికి వస్తే దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు అనే సంగతి మనం గుర్తించాలి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనందు గుప్తమై ఉన్నవని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయములో మనం ఈ మాటలు చూడవచ్చు. బుద్ధి జ్ఞానం ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అందుకనే యాకోబు పత్రికలు అంటాడు కదా, 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానం కొదుకున్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను. అందుకోసమే సొలొమోను అనేటువంటి రాజు దేవుని జ్ఞానం అడిగి జ్ఞానాన్ని పొందుకున్నాడు కదా. అయితే జ్ఞానం ఇచ్చేది దేవుడే, వాస్తవమే. కానీ జ్ఞానం అనేది రెండు రకాలు. ఒకటి లోక సంబంధమైన జ్ఞానము, రెండవది దైవ సంబంధమైన జ్ఞానం. అయితే ఈ జ్ఞానము ఇచ్చేటువంటి దేవుడు ఏం చేశాడో చూడండి. ఇర్మియా గ్రంథం 51:15వ వచనం. నా జీవము తోడని సైన్యముకు అధిపతి యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. అంటే దేవుడు తన జ్ఞానం దేని కొరకు ఉపయోగించాడనంటే, తన జ్ఞానము చేత ఆయన ప్రపంచములను స్థాపించను. ప్రపంచములు ఎలా స్థాపించాడు అని ఒకవేళ మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైననియు, అందును బట్టి అదృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము అని ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుడు తన జ్ఞానం ద్వారా, తన వాక్యం ద్వారా ప్రపంచములను ఆయన ఏం చేశాడు? స్థాపించాడు. వాక్యం అనగా దేవుడే కదా. యోహాను సువార్త 1:1 రాయబడిన మాటలు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వాక్యమే
దేవుడు అంటే ఈ వాక్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే ప్రపంచములను నిర్మించాడు దేవుడు అనే సంగతిని మనం ఇక్కడ గమనించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. హల్లెలూయా. అంటే ఎవరి గురించి ఇక్కడ రాయబడిన మాటలు అంటే వాక్యమైన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఇక్కడ రాయబడ్డాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు తన జ్ఞానము చేత ప్రపంచములను నిర్మించాడు. ఇప్పుడు జ్ఞానం అంటే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. చూడండి ఆ మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాలు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఎవరు చూడలేదు, దేవుని శక్తి ఎవరయ్యా, దేవుని జ్ఞానం ఎవరయ్యా, దేవుడు ప్రపంచాన్ని ఎలా సృజించాడయ్య అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. కాబట్టి దేవుడు తన జ్ఞానం చేత ప్రపంచములను ఆయన నిర్మించాడు. సామెతల 3వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనిస్తే, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలములను స్థిరపరచెను. చూడండి, జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించాడు. దేవుడు భూమిని స్థాపించాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ జ్ఞానము కొందరిలో ఉంది, కొందరిలో లేదని పౌలు భక్తుడు మాట్లాడుతూ వచ్చారు. ప్రపంచం అనేది దేవుని చేత నిర్మించబడింది, దేవుని చేతనే కలిగినాయి అని లోకంలో ఉన్న జ్ఞానం కలిగినటువంటి శాస్త్రవేత్తలు నమ్మరు. వారు ఏం నమ్ముతారంటే బిగ్ బ్యాండ్ అనేది ఒకటి నమ్ముతారు. బిగ్ బ్యాండ్ అనేది ఒక భయంకరమైన విస్ఫోటన జరిగింది. ఆ భయంకరమైనటువంటి ఆ సౌండ్ ద్వారా ఏమైపోయింది, ప్రపంచాలన్నీ వచ్చేసినాయంట. సింపుల్గా ఆలోచన చేయండి. మీ ఇంట్లో అన్ని వంటలు చేసుకునే వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ మూటలో కట్టేసి ఉంటాం. అవన్నీ ఇట్లా ఓపెన్ చేయగానే పప్పు, కూర, పచ్చడి, అన్నం అన్నీ తయారైతాయమ్మా. అయితే ఎందుకు కావు చెప్పండి? మనం తినే ఆహారము, మనకు అవసరమైన ఆహారము ఒకసారిగా సామాన్లు ఓపెన్ చేసేసరికి దాంట్లో ఆహారం ఏమి ఉండదు, ఆహారం ఏమి తయారు కాదు కదా. అంటే ఆఫ్టర్లో ఒక చిన్న డేక్షా, చిన్న గ్లాసులో, చిన్న బకెట్లో ఉండవలసిన పదార్థాలే ఉండకపోతే ఈ భూప్రపంచంలో ఎన్నో చూస్తున్నాం మనం. ఇవన్నీ ఆటోమేటిక్ అయ్యే కలిగినాయి అంటారా? కలగలేదు. దేవుడు తన జ్ఞానము చేత సమస్తమును సృష్టించాడు. హల్లెలూయా. అందులో ప్రత్యేకంగా వీటన్నిటిని ఏలడానికి దేవుడు మానవులమైన మనల్ని, వాటన్నిటిని అనుభవించడానికి మానవులైన మనల్ని ఆయన ఏర్పాటు చేశాడు. సృష్టి కంటే సృష్టింపబడిన మనము చాలా చాలా ధన్యులం మనం. అందుకోసమే జ్ఞానం అనేది నిజంగా ఆకాశమును సృజించిందని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ జ్ఞానము వలన మనుషులకు ఏమైనా మేలు ఉందా లేదా అనేది వాక్యంలో మనం గమనిస్తే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును అన్నాడు. జ్ఞానం వలన ఏం కట్టబడుతుందట? ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. అందుకోసమే సామెతలు 14:1 కూడా జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో దాన్ని ఏం చేస్తుందంట? ఊడబెరుక్కుంటుందంట. అలాగే 127వ కీర్తన కూడా రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థము అన్నాడు. కాబట్టి దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానమై ఉన్నప్పుడు జ్ఞానం వల్ల మనం ఇంటిని కట్టుకుంటాం. ఏ ఇల్లు అనంటే మనమే ఆయన యొక్క ఇల్లు. లోకములో కట్టుకునే ఇల్లు కాదు సుమా. నీ జీవితము, నీ కుటుంబము, నీ బ్రతుకు అనేటువంటి ఇంటిని నువ్వు కట్టుకోగలుగుతావు. లోకంలో చాలామంది అంతస్తులు కట్టుకున్నారు, అప్స్టైర్లు కట్టుకున్నారు, ఇంకా రకరకాల బిల్డింగ్స్ కట్టుకున్నారు. అది వారి జ్ఞానమా అని అంటే కాదు, కానీ
వారికున్న ఐశ్వర్యం, వారికున్న డబ్బు, వారికున్న ఏమంటారంటే పేరు ప్రఖ్యాత, వారికున్న ఆస్తి అంతస్తులను బట్టి అన్ని కట్టుకోగలిగారు. కానీ ఏమి లేకపోయినా సరే మనము జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకున్నాం. ఏ ఇల్లు? ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఇంటిని మనం కట్టుకోగలిగాం. కారణం ఏంటంటే దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయిన ప్రభువైన యేసయ్య ద్వారానే. ఇంకా మనం గమనిస్తే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. కాగా నేను ఇట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానం తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యం చేయరంట. చూడండి, బలము కంటే జ్ఞానము శ్రేష్టమైంది అంట, కానీ అయితే బీదోడికి ఆ జ్ఞానం ఉందనుకోండి, అది లెక్కలోకి రాదంట. ఇదే సామెతల గ్రంథము 24వ అధ్యాయం 5లో ఏమంటాడంటే, జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తివంతుడిగా ఉండునని రాయబడింది అక్కడ. అయితే ప్రసంగులు అంటాడు, బీదవాని జ్ఞానము నిజంగా తృణీకరించబడుతుందంట. అదే ధనవంతుడు పనికిరాని ఆలోచన చెప్పిన వాని జ్ఞానం గొప్పదనుకుంటారు. కానీ బీదవాడైన నీవు, నేను, ఎవరమైనా సరిగాక మన జ్ఞానంతో మాట్లాడితే వారికి ఏమీ అర్థం కాదు. మన జ్ఞానాన్ని తృణీకరిస్తారు. అందుకనే సిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అన్నాడు. హల్లెలూయా. రక్షింపబడకపోతే నిజంగా మనలో ఏ జ్ఞానం ఉందని, ఇంకా రక్షించబడకపోతే, రక్షింపబడి కూడా దైవికమైన జ్ఞానం అర్థం కాకపోతే ఇంకా ఏముంది చెప్పండి. గ్రీసు దేశస్తులంట జ్ఞానాన్ని వెతుకుతారంట, జ్ఞానాన్ని వెతుకుతున్నారు. కానీ వెతకకుండానే దొరికాడు జ్ఞానమైన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే మనం చాలా ధన్యులం ప్రియులారా. కాబట్టి జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానము శ్రేష్టమైనదే. అలాగే జ్ఞానము ఇంకేం చేస్తుంది చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో, ఇనుము ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలం వినియోగింపవలను, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానమంట. హల్లెలూయా. ఒక ఇనుపు ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు అంటే ఏంటి? ఇనుము ఆయుధం అంటే ఏమున్నాయి చెప్పండి. ఇనుముతో తయారయ్యే ఆయుధాలు ఏమున్నాయి? ఒకటి గొడ్డలి, కత్తి, గడపార, గుణపాలు, ఇంకా కొడవళ్ళు. అంటే ఒక పనికి ఉపయోగించే ప్రతి వస్తువు దాన్ని ఏం చేయాలట? పదును చేయాలి. ఒకవేళ అది పదునుగా లేదనుకోండి, మన బలాన్ని ఉపయోగించుకోవాలంట. కానీ అది పదునుగా ఉంటే మన బలం అవసరమేం లేదు. అలాగనే బలము కంటే జ్ఞానం శ్రేష్టమైంది అంటాడు. జ్ఞానం వలన కార్యసిద్ధి కలుగును అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ఉదాహరణకి సొలొమోను మందిరాన్ని కట్టించాడు దేవునికి. దేని ద్వారా కట్టించాడు? దేవుడు తనకిచ్చిన జ్ఞానం ద్వారా కార్యసిద్ధి చేశాడు. అవునా కాదా? అంత గొప్ప మందిరాన్ని నిజంగా కొన్ని టన్నులు విలువైనటువంటి బంగారు, ఇనుము, వెండి, రకరకాల దేవదారుమ్రానులు, ఎంతో విలువైనటువంటి వాటిని తీసుకొచ్చి దేవుని కొరకు మందిరం కట్టించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తనకిచ్చిన గొప్ప జ్ఞానమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము శ్రేష్టమైంది. ఆ జ్ఞానము కార్యసిద్ధికి పాటుపడుతుంది, కార్యాన్ని నెరవేరుస్తుంది, కార్యాన్ని సఫలీకృతం చేస్తుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే, అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయడి అన్నాడు. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే కాపురం చేయడానికి ఉపయోగపడుతుంది. కాపురం చేయించడానికి దేవుని జ్ఞానం ఉపయోగపడుతుంది. కాపురాలు కూల్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాపురాలు తమకు తామే కూల్చుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈ జ్ఞానంతో మీరు కాపురము చెయ్యండి అన్నాడు. ఎందుకంటే మీ భార్యలు బలహీనమైన ఘటములు అంటే కుండలు. కుండ పగిలిపోతుందా? పగిలిపోదమ్మా. కానీ ఈ దేహంతో ఉన్న ఈ కుండలు ఏం చేస్తాయి? పగిలిపోవడం కాదు, అలిగిపోతాయి. ఏం చేస్తాయి? అలిగిపోతూ ఉంటాయి.
అందుకనే ఓ భర్తలారా, ఓ పురుషులారా, జీవం అనే కృపావరం అనగా దేవుడి యొక్క రాజ్యంలో మీతో పాటు మీ భార్య కూడా పాలివారు, మీ భర్త కూడా మీతో పాలివారు గనక అట్ ద సేమ్ టైం భార్య భర్త ఇద్దరు కూడా సంసారం ఎలా చేయాలి? కొట్లాడుకుంటూ కాదు చేయాల్సింది. ఏం చేయాలా? జ్ఞానముతో కాపురము చేయాలి. ఒకరు హైట్ పోతే ఒకరు డౌన్ కావాలి. నేను కూడా హైట్ పోతుంటే ఇద్దరు కింద పడతాం. ఒకరు తగ్గించుకోవాలి, ఒకరు హెచ్చించుకున్నప్పుడు ఒకరు తగ్గించుకోవాలి, ఒకరు గట్టిగా సీరియస్గా ఉన్నప్పుడు మరొకరు కొంచెం. ఇద్దరు కూడా బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నారనుకో, అయిపోయి జీవితం అంతా నవ్వుల పాలైపోద్ది. లోకమంతా మనల్ని చూసి వెర్రివారిగా మనల్ని చూస్తారు. అందుకే ప్రియులారా, పురుషులైనా స్త్రీలైనా సరే జ్ఞానముతో కాపురం చేయండి అన్నాడు. అంటే కాపురం చేయడానికి చాలా ఉపయోగపడేది ఏంటంటే జ్ఞానము అనే సంగతి గుర్తించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి అన్నాడు. హల్లెలూయా. అంటే సంఘం వెలపట అంటే బయట ఉన్న వారి దగ్గర నీ జ్ఞానం ఉపయోగించాలి. ఏ జ్ఞానము? మోసం చేసి జ్ఞానం కాదు. నీ దైవికమైన జ్ఞానాన్ని చూస్తే వాళ్ళకి అర్థమవుతుందని తెలుసా? ఓహో, దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా ఉండాలనా, ఇలా మాట్లాడాలనా, ఇలా ప్రవర్తించాలనా, ఈ విధంగా ఉండాలా అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అయితే సంఘంలో ఎలా ఉండాలి, లోపట ఎలా ఉండాలంటే విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఈ రెండు తేడాలు గుర్తించండి. వెలుపటి వారికి ఎలా ఉండాలంట? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. లోపటి వారికి అనగా సంఘంలో ఉన్న వారికి ఎలా నడుచుకోవాలి? మాదిరిగా నడుచుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేస్తామో ఖచ్చితంగా దేవునికి మహిమ వస్తుంది. సంఘంలో నడుచుకున్నట్టుగానే బయట నడుచుకున్నా, బయట నడుచుకున్నట్టుగా సంఘంలో నడుచుకున్న రెండు వ్యతిరేకమవుతాయి. అంటే ఒక తక్కెడ పట్టుకున్నప్పుడు ఎంత బ్యాలెన్స్గా ఉంటుందో అలాగ ఒక విశ్వాస జీవితంలో వెలుపటి వారి పట్ల, సంఘంలో వారి పట్ల అంత బ్యాలెన్స్గా నడుచుకోవాలి. సంఘంలో మంచి పేరే ఉంది నీకు, కానీ బయట నువ్వు మంచి జ్ఞానం కలిగి నడుచుకోవడం, కానీ సంఘంలో మాదిరి. కాబట్టి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరించనీయకము గాని మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు తిమోతి. తిమోతి దగ్గర మన పేరు పెట్టుకుందాం. ఇది కాపరి పత్రికనే. తిమోతి పత్రిక కాపర్లకు రాసిన పత్రికే, కానీ కాపరి ఏ లక్షణాలు కలిగి ఉంటాడో గొర్రెలు కూడా అలాంటి లక్షణాలే కలిగి ఉండాలి. అలాగే కాపరి సరైన రీతిలో లేకపోతే గొర్రెలు కూడా సరైన రీతిలో ఉండవు. ఎప్పుడైనా కాపరి కోరుకునేది ఏంటో తెలుసా? నా గొర్రెలు నాలాగే ఉండాలి, నన్ను వెంబడించాలి. నా యజమాని నేను ఎంత నమ్మకంగా ఉన్నానో నాకు అప్పగించబడిన గొర్రెలు కూడా అంతే నమ్మకంగా ఉండాలని ఆశపడతాడు కాపరి. అంతేగా నా భక్తి నేను బాగా చేసుకుంటున్నాను, మీరు ఎట్టైనా పోండి, ఏమన్నా తిరగండి, ఎలాగైనా బ్రతకండి, నాకేం సంబంధం లేదు, ప్రార్థనకు వచ్చిపోతే చాలు. ఇది కాదు కాపరి లక్షణం. అందుకనే తిమోతి ఒకవేళ అలాగ అయిపోతాడేమని పౌలు భక్తుల ద్వారా దేవుడు ముందే రాస్తున్నాడు. ఓ తిమోతి, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో, నీ విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసాలకు మాదిరిగా ఉండు. వెలుపటి వారి పట్ల జ్ఞానం కలిగి నడుచుకో, సంఘంలో ఉన్న వారి పట్ల మాదిరికరంగా నడుచుకోమని వాక్యం సెలవిస్తుంది. అందుకనే బైబిల్లో మనం చూస్తాం కదా, ఇన్ని సంఘాలు ఉన్నా సరే ఏ సంఘాన్ని మనం మాదిరిగా తీసుకోం. ఏ సంఘాన్ని తీసుకుంటాం మాదిరి? భూమి మీద కొన్ని వేల సంఘాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. ఏ సంఘాన్ని మనం మాదిరిగా తీసుకుంటాం చెప్పండి? బైబిల్లో సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు మనం చూస్తున్న సంఘాలు కూడా చాలా ఉన్నాయి, కానీ ఏ సంఘాన్ని మనము మాదిరిగా తీసుకోలేము. ప్రధానంగా లోకంలో కానీ బైబిల్లో ఉన్న సంఘాలన్నింటిలో కూడా ప్రధానమైనది ఏది తీసుకుంటాం మనం అంటే, యెరూషలేములో కట్టబడిన మొట్టమొదటి సంఘం, ఆది అపోస్తుల ద్వారా కట్టబడినటువంటి సంఘం, దాన్ని మాదిరిగా తీసుకుంటాం. దాంట్లో మాదిరిగా తీసుకోవడానికి ఏమైనా ఉన్నాయా? ఆదిమ సంఘములో అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ 4 క్వాలిటీస్ ఉన్నాయి. తర్వాత చూడండి 46వ వచనంలో, మరియు వారు ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయం తప్పక కూడుకొనుచు
ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. హల్లెలూయా. ఆది అపోస్తుల్లో ఉన్నటువంటి మాదిరికరమైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఆది అపోస్తుల సంఘం అంటే ప్రారంభంలో ప్రారంభించబడిన క్రైస్తవ సంఘం, క్రీస్తు సంఘం. అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మనం మాదిరిగా తీసుకోవాలి. సంఘము ఎప్పుడైనా సరే గాక లోపల ఉన్న వారికి మాదిరికరంగా ఉండాలి, వెలపట ఉన్న వారి దగ్గర జ్ఞానం కలిగి నడుచుకోవాలి. కాబట్టి ప్రియులారా, వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోమని వాక్యం సెలవు. ఇంతగా జ్ఞానం గురించి మాట్లాడి జ్ఞానమును ఒక్క మాటలో ఏమంటున్నాడు తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్ధకమగును అంటున్నాడు. చూడండి, జ్ఞానం ఏమైపోద్దంట? నిరర్ధకమైపోతుంది. నిరర్ధకము అని అంటే అర్థం ఏంటంటే, అంతెందుకు మీరు నూనె తీసుకొచ్చుకుంటారు, సంతలోకి వెళ్ళి అంగడిలోకి వెళ్ళి లేకపోతే షాప్కి వెళ్ళి నూనె తీసుకొచ్చుకుంటారు. డబ్బాలో పోసే బదులు బండ మీద పోసి పెట్టండి, అదేమైపోతుంది? వేస్ట్ అయిపోద్ది. మన ప్రయాస వేస్ట్, మన నడక వేస్ట్, మన డబ్బులు వేస్ట్, మనం తీసుకొచ్చిన డబ్బా వేస్ట్, అన్నీ వేస్టే. నిరర్ధకం అయిపోద్దంట జ్ఞానం. దేవుడైతే తన జ్ఞానం చేత ఆకాశమును సృజించాడు, ప్రపంచం సృజించాడు, భూమిని నిర్మించాడు, మనుషులకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే ఈ జ్ఞానంలో మనుషుల జ్ఞానం కొంత నేర్చుకున్నారు, దైవిక జ్ఞానం కొంతమంది నేర్చుకున్నారు. దైవిక జ్ఞానం కలిగిన వారేమో దేవుళ్ళో ఉన్నారు, లోక జ్ఞానం కలిగిన వాడేమో అది ఇది అని పరిశోధన చేస్తూ చివరికి పరిశోధనలు చనిపోయాడు. వాడు ఎంత జ్ఞానవంతుడైన వాడితో పాటు ఆ జ్ఞానం ఏమైపోయింది? నశించిపోయింది, నిరర్ధకం అయిపోయింది. అందుకే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అన్నాడు. కాబట్టి ప్రియులారా, జ్ఞానం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతూ, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుందని, జ్ఞానము శ్రేష్టమైందని, జ్ఞానము కార్యశుద్ధి కలుగజేస్తుందని, జ్ఞానంతో కాపురం చేయాలని, జ్ఞానంతో ఎలుపటి వారి వల్ల జ్ఞానంతో నడుచుకోవాలని చెప్పినటువంటి ఈ మాటల్లో చివరికి వచ్చేసరికి జ్ఞానము నిరర్ధకమైపోద్ది అన్నాడు. ఎందుకోసం అన్నాడంటే, ఆ జ్ఞానముకి ఇంకొకటి పోటీ వచ్చింది. ఏంటది? ప్రేమ. హల్లెలూయా. జ్ఞానమునకు పోటీ ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ. ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి. భార్య భర్తల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, స్నేహితుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, ప్రేమికుల ప్రేమ, మతపరమైన ప్రేమ, రకరకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. కానీ అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే వెలకట్టలేనటువంటి ప్రేమ. నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకేమి ఇస్తావు అని ఆశించకుండానే చూపించిన ప్రేమే అగాపే ప్రేమ అంటారు. అగాపే ప్రేమ అంటారు. అనగా దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ. ఆ దేవుని ప్రేమ దగ్గరికి వచ్చేసరికి మనుషులు కలిగిన ఈ జ్ఞానం అంతా కూడా ఏమైపోతుంది తెలుసా? నిరర్ధకం అయిపోతుంది. అందుకని అన్నాడు, ప్రేమ శాశ్వత కాలము ఉండను. ప్రేమ గురించి కొన్ని లక్షణాలు మీకు అర్థం కావాలంటే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా చదవండి, 1 నుంచి 13 వచనాలు చదవండి. ప్రేమలో ఉన్న గుణగుణాలన్నీ కూడా అక్కడ మనకు స్పష్టంగా రాయబడ్డాయి. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనంలో యేసు ప్రభువారు శాస్త్రులతో పరిచయులతో మాట్లాడుతూ ఈ మాట అన్నాడు. ఏ మాట అన్నాడు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు అన్నాడు. దేవుని గురించి ఎరిగిన వారు, దేవుని గురించి మాట్లాడేవారు, దేవుని గురించి బోధించేవారు లోపల ఏం లేదట? దేవుని ప్రేమ లేదన్నాడు. ఇదే ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి యేసు ప్రభు వారు మరొక మాట అన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2, 3, 4 వచ్చిన చదువుదాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీ కూడిన ప్రేమ నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి,
లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అన్నాడు. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మొదట మెచ్చుకున్నాడు బాగానే. నువ్వు కష్టపడుతున్నావు, నీ క్రియలు బాగున్నాయి, నీ సహనం బాగుంది. ఎవరైనా అబద్ధ బోధకులు వస్తే "ఏయ్, తప్పు ఇదని చెప్పి బాగానే మాట్లాడుతున్నావు, మంచిదే." కానీ మొదట నీకున్న ప్రేమను ఏం చేశావు? వదిలిపెట్టేశావు. మొదట దేవుడు అంటే ప్రేమ, సేవకులంటే ప్రేమ, వాక్యం అంటే ప్రేమ, ఆరాధన అంటే ప్రేమ, మా దేవుని కొరకై ఏదైనా పనులు చేయాలనే ప్రేమ నీకు ఉంది. కానీ ఈ రోజున ఆ ప్రేమను కోల్పోయావు. అందుకోసమే నువ్వు మారు మనసు పొంది నీ మొదటి క్రియలు చేయి. మొదట ఏం క్రియలు చేశావు? మొదట ఎంత ప్రేమగా ఉన్నావు? మొదటి చెయ్యి అన్నాడు. ఆ మొదటి చేయకపోతే నేను వచ్చి నీ యొద్ద నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. ఏంటి ఆ దీపస్తంభం అని అంటే, బైబిల్లో మనకు తెలుసు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపస్తంభాన్ని తీసేస్తే ఇక మనిషి ఎలా బ్రతుకుతాడు చెప్పండి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమను మర్చిపోయిన సంఘం ఎఫెసీ సంఘం. ప్రభు అన్నాడు యూదులతో శాస్త్రులతో, మీకు ప్రేమే లేదన్నాడు ఒక్కటి మాటలో. దేవుని ప్రేమని మీకు లేదు. మనుషుల్ని ప్రేమిస్తారు వాస్తవమే, కానీ దైవికమైన ప్రేమ మీలో లేదు. అందుకోసమే నన్ను రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నారని ప్రభు మాట్లాడితే వాళ్ళన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుషుడవయ్యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకని రాళ్ళతో కొట్టుదుము గాని మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. దేవుని ప్రేమ ఈ రాత్రి వేళ మనలో ఉందో లేదో పరీక్షించుకోవాలి. దేవుని పిల్లలుగా దేవుని ప్రేమ మనలో లేకపోతే నిజంగా ప్రియులారా, మనం దేవుని చూపించలేం లోకానికి. దేవుని ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. కొలతలు లేనిది దేవుని యొక్క ప్రేమ. ఏది ఆశించని దేవుని యొక్క ప్రేమ. ప్రేమించే విషయంలో ఒకరికొకరు అచ్చి ఉండాలంట, కానీ వస్తువుల విషయంలో అచ్చి ఉండకూడదట. కేవలం ప్రేమించే విషయంలోనే ఎప్పటికీ మనం రుణస్థలమేనంట. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమించాలి. అదే దేవుని ప్రేమతోనే. ప్రేమ అనేది ఒక రుణస్థులుగా మిగిలిపోతాం తప్ప దాన్ని తీర్చలేం. మిగతా ఏదైనా వస్తువులు ఇవి కాక మళ్ళీ వాటిని తీర్చుకోగలుగుతాం. అప్పు తీర్చుకోగలుగుతాం, ఇచ్చిన దాని బదులు కూడా తీర్చుకోగలుగుతాం. అవునా కదా? ఒకవేళ దెబ్బలు పడితే మళ్ళీ దెబ్బలు కూడా తీర్చుకోగలుగుతాం సమయం వచ్చినప్పుడు బాగా. యేసు ప్రభు వారు దేవుని ప్రేమను మర్చిపోయారని, దేవుని ప్రేమ మీలో లేదని ప్రభు చెప్పాడు. అయితే ప్రేమకు ఉన్నటువంటి గుణాలు ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. హల్లెలూయా. ఎదుటి వారి విషయాల్లో కూడా ఈ ప్రేమ ఏం చేస్తుందంట? తవ్వకుండా పూడ్చేస్తుంది. సలిగపారలాగా సలిగపార 2 రకాల పనిచేస్తుంది. ఒకటి మట్టి తీయడానికి ఉపయోగపడుతుంది, మట్టి కప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక ఆయన రాస్తూ వచ్చాడు, మనం కత్తెరలాగా ఉండకూడదు, సూదిదారంలాగా అన్నాడు. ఎలా ఉండాలంట? అంటే వాటిల్లో గుణం ఏంటి? అందరు కూర్చుకుంటూ పోమనే. ఇది ఏం చేస్తుందంట? రెండింటిని కలుపుతుంది. కత్తెర ఏం చేస్తుంది? బాగున్న దాన్ని కట్ చేస్తుంది, డివైడ్ చేస్తుంది అది కత్తెర. కానీ సూది మాత్రం దూరంగా ఉన్న వాటిని దగ్గరగా చేస్తుంది. దాన్ని సమాధానానికి గుర్తుంది. మనం ఎట్లుండాలా? కత్తెరలాగా ఉండాలా, సూదిలాగా ఉండాలా? సూది దారంలాగా ఉండదు. సూది ఉంటే కూడా కుచ్చుకుంటుంది సుమా. సూది దారం ఉండాలి, సూదికి దారం కూడా ఉండాలి. అందుకనే జ్ఞానం ఉండాలి, జ్ఞానంతో పాటు ప్రేమ కూడా ఉండాలి. మనకు ప్రేమ చాలా అవసరం. కాబట్టి ప్రేమ దోషములన్నిటినీ కప్పేస్తుంది. ఇదే మాట 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అన్నాడు. మనం ఎంత ప్రేమగా ఉంటామో అంత తప్పులను క్షమిస్తాం, అంత తప్పులను కప్పేస్తాం. కానీ వ్యక్తిగత విషయాల్లో మాత్రం మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మనల్ని ఏం చేస్తాడు? దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. పాపములను ఒప్పుకోవడం వ్యక్తిగతము, పాపములను కప్పడము దైవికమైన ప్రేమ. తప్పు చేయని వాడు అంటే ఎవరు ఉండరు. సంఘంలో ఉంటారు, సమాజంలో ఉంటారు, కుటుంబాల్లో ఉంటారు, కన్న పిల్లల్లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. తప్పు చేసినంత మాత్రాన వాళ్ళని ఊరు వెలపటికి పడేయాల్సిన అవసరం ఏమీ లేదు. కొంతమంది చిన్న గొడవ అయితే అయిపోయి ఊరు మొత్తం చెప్పేస్తారు, దండోరు కొడుతుంటాం. తప్పిడి ఒకటే ఉండదు వాళ్ళు, అంతే. వాళ్ళ నోరే పెద్ద మైక్ ఏంటది. గట్టి గట్టిగా అరుచుడు, ఏం రా అరుస్తున్నావు ఏమ్మా అంటే, మా ఇంట్లో జరిగింది.
జ్ఞానం లేదు వాళ్ళకి, అంతే. జ్ఞానం లేకపోతే ప్రేమ కూడా ఉండదు, అంతే. కాబట్టి ప్రియులారా, ప్రేమ అనేక పాపములను కప్పుతుంది, అంతే. ఈవెన్ లాస్ట్కి నీ భార్య మీద కానీ, నీ భర్త మీద కానీ, నా భార్య ఇట్లా చేసింది, నా భర్త ఇలా చేశాడు అని ప్రక్కన మూడో వ్యక్తి కూడా తెలియకుండా ఉండేటువంటిది నిజమైన ప్రేమ. ప్రేమ అన్నిటినీ సహిస్తుందని కూడా రాయబడింది బైబిల్లో. ప్రేమ దోషములన్నీ కప్పుతుంది కనుక మీరు అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. ప్రేమ అనేది ఆత్మఫలంలో కనపడుతుంది. చూడండి, ఎక్కడైనా జ్ఞానం కనపడుతుందా? ఆత్మఫలంలో జ్ఞానం ఉందా? అందుకోసమే జ్ఞానాన్ని మించిపోయింది ఏంటంటే ప్రేమ. ప్రేమ దోషములన్నీ కప్పును, ప్రేమ ఆత్మఫలము. ప్రేమ అన్నిటిని సహిస్తుందట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు అన్నాడు. ప్రేమ సహిస్తుందట. ప్రేమ సహిస్తుందనడానికి ఎవరైనా మాదిరిగా తీసుకుందామంటే ఎవరు లేరు ప్రియులారా. కానీ దేవుడు ఒక్కడే మాదిరిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 63:9లో వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధిని దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. హల్లెలూయా. దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ యొక్క బాధల్లో నుంచి వారిని విమోచించాడు. ఎలాగో తెలుసా? ఆయన ప్రేమ చేత, ఆయన తాలిమి అంటే తన ఓర్పు, తన దీర్ఘశాంతం చేత వారిని సహించి వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చాయంట. అబ్బా, ఎవరిని మోసుకొని పోతారు? వాస్తవంగా సచ్చినోడిని సచ్చిన వాళ్ళు మోసుకుపోతాం, లేదా నడవలేని వాళ్ళు మోసుకుపోతాం. అనగా ఇశ్రాయేలు ప్రజలు నిజంగా సచ్చిన వారితో సమానమే. నడవలేని స్థితిలో ఉన్నవారే, దేవుని ప్రేమ అర్థం చేసుకుని వారే. ఒక్కసారి దేవుని కోపం వచ్చి నేను వీళ్ళందరినీ చంపేస్తా మోషే, నువ్వు పక్కకు జరుగు అంటే అప్పుడు మోషే ఏమన్నాడు? అయ్యా దయచేసి క్షమించయ్యా, నా పేరైనా జీవగ్రంథంలో తీసేయి, కానీ నీ ప్రజలయ్యా వీళ్ళు, నువ్వు సహించి ఓర్చుకొని మోసుకొని వచ్చిన ప్రజలయ్యా, వీళ్ళని చంపొద్దని అక్కడ మోషే అడ్డుపడ్డాడంట. హల్లెలూయా. నిజంగా మన పొరపాట్లకి, మన యొక్క తప్పిదాలకి సేవకులుగా ఎంత ప్రార్థన చేస్తుంటారు, తోటి విశ్వాసులుగా మన గురించి ఎంత ప్రార్థన చేస్తుంటారు, ఎంత సహిస్తుంటాడో దేవుడు కూడా. ఎంతోమందిని పంపిస్తూ ఉంటాడు మన కొరకు. అది మనం గమనించుకోవాలి. ప్రేమ సహిస్తుంది, ప్రేమ సహిస్తుంది. అందుకోసం మనం సహించాలి. సహిస్తే మనం తప్పకుండా మోయగలం. ముఖ్యంగా భార్య భర్తను సహించాలి, భర్త భార్యను సహించాలి, పిల్లలను సహించాలి. కొంచెం మంచి చీర కడితే భర్త ఒప్పుకోడు, కొంచెం మంచి ప్యాంట్ షర్ట్ వేస్తే భార్య సహించలేరు. ఓరలేనితనం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, లేదంటే అనుమానం వచ్చేస్తూ ఉంటుంది. చాలామంది తల్లులు ఎందుకు అలా ఉన్నారంటే మా భర్తకు అనుమానం, అందుకోసమే నేను ఇలాగే ఉండిపోతున్నా. ఎంతోమంది స్త్రీలు ఇలా బాధపడేవారు చాలామంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? తప్పులను పట్టవాలని ప్రయాసపడతారని బైబిల్లో రాయబడింది. తప్పులను మర్చిపోకుండా, వాటిని కప్పకుండా వాటిని ఏం చేస్తారు? మళ్ళీ తవ్వుతూ ఉంటారంట. ఎవరు తెలుసా? ప్రేమ లేని వారు. ప్రేమ ఉన్న వాళ్ళు జరిగిన దాన్ని జరిగినట్టుగా వదిలేస్తారు, క్షమించేస్తారు, ఒక్క మాటలు చెప్పాలంటే. కాబట్టి వాక్యం వింటూ నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో జ్ఞానం ఉందా? నీకు ప్రేమ ఉందా? లేదు, నాకు జ్ఞానం ఉంది ప్రేమ ఉందంటే శబాష్. కానీ వాక్యం అంటుంది ప్రేమను జ్ఞానం ఒక దగ్గర పెడితే ప్రేమే గెలుస్తుంది, కానీ జ్ఞానము నిర్ధకమైపోతుంది. ఇంకా చూడండి, పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైంది అంటున్నాడు. ప్రేమ మరణమంత బలవంతమైందట. అందుకని యేసు ప్రభు వారు మన కొరకై ఆయన చనిపోయాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు పరిమళ వాసనగా ఉండుట కొరకై ఆయన మన కొరకు తను తాను అప్పగించుకున్నాడని రాయబడింది. తను తాను ప్రాణం పెట్టాడు. అంత బలవంతమైంది. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించని కన్నీరు కారుస్తూ ఆ యొక్క చెమటలో నుంచి రక్తం కూడా, రక్త బిందువు కూడా పడిపోయింది.
ఆ గెత్సేమనే తోటలో. అయినా సరే తండ్రి నీ చిత్తమే జరుగును గాక అని ప్రభువు అప్పగించుకున్నాడు. మరణించటానికి ఎంత బలవంతమైంది తెలుసా? కానీ ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు. అందుకే దేవుడు ప్రేమాస్వరూపి అని రాయబడింది. 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనం చదివితే దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం కూడా ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము అని కూడా రాయబడింది. కాబట్టి ప్రేమ మరణమంతా బలవంతమైంది. ఈర్ష్య పాతాళమంతా కఠోరమైందంట. చాలా కష్టతరమైంది. అందుకే మనలో ప్రేమ ఉండాలి కానీ ఈర్ష్య మనకి ఎంత మాత్రము ఉండకూడదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మరొక మాట అన్నాడు పౌలు భక్తుడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయుండి అన్నాడు. ప్రేమ గల వారై ఒకరికొకడు దాసులై ఉండాలంట. చాలామంది దాసులుగా ఉండడానికి ఇష్టపడతారా, యజమానులుగా ఉండడానికి ఇష్టపడతారా? బాసుగా ఉండాలని ఇష్టపడతారు కానీ బానిసలాగా ఉండడానికి ఎవరు ఇష్టం. కానీ వాక్యం ఏమంటుందంటే మీరు ప్రేమ కలిగి ఒకరినొకడు దాసులై ఉండండి. ఎక్కడ స్వతంత్రం వచ్చింది? మీరు ఎక్కడంటే క్రీస్తు యేసు దాసులుగా బ్రతుకుతూ సంఘములో కూడా ఒకరికొకరు ఏం కావాలి? దాసులం కావాలి. అన్న నువ్వు నాకంటే నువ్వే ఎక్కువ, తమ్ముడు నువ్వు నాకంటే నువ్వే ఎక్కువ. ఇట్లా ఒకరినొకరు ఏం చేసుకోవాలి? మనం తగ్గించుకోలే. హెబ్రీ పత్రిక 13:1 అంటాడు, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి అంటాడు. సహోదర ప్రేమ అనగా దేవుని యొక్క ప్రేమ నిలవరంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిలో చాలా శ్రేష్టమైనవి 3 ఉన్నాయట. ఆ మూడిటిలో మరొకటి ఏంటో చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ జ్ఞానం ఏమైనా కనపడుతుందా? ఇక్కడ జ్ఞానం లేదు కానీ విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ప్రేమ ఉంది. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అంటున్నాడు. అందరూ మంచోళ్ళే కానీ ఈయన ఒక్కడే మంచోడు అన్నాం అనుకోండి, అంటే అక్కడ ఏమైపోయినట్టు? ఫిల్టర్ అయిపోయినట్టే కదా. దేవుడు కూడా పౌలు భక్తునితో రాయించి పెట్టాడు, ఒక విశ్వాసిగా నీలో ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, కానీ వీటి మూడిటిల్లో ప్రేమ చాలా విలువైంది. అయితే నీకు ప్రేమ లేకుండా విశ్వాసం ఉండి నిరీక్షణ కలిగి ఉండి కూడా ఒకవేళ ప్రేమ లేకపోతే అది వ్యర్థమే. మనుషుల భాషలతోనూ దేవదూత భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయుందును అంటాడు పౌలు భక్తుడు. కాబట్టి ప్రియులారా, జ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనలో ఉండవలసింది ప్రేమ. 2 బ్యాలెన్స్ చేయండి. ఒకవైపు జ్ఞానాన్ని పెట్టండి, ఒకవైపు ప్రేమను పెట్టండి. జ్ఞానం కొంతకాలం ఉపయోగపడుతుంది కానీ ప్రేమ మాత్రము శాశ్వత కాలం ఉపయోగపడుతుంది. అంత ప్రేమే అగాపే ప్రేమ. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమే దేవుని యొక్క ప్రేమ. ఒక మాట అంటే సహించలేమే, ఏదైనా తప్పు చేసే దాన్ని క్షమించలేమే. మనలో ఎలా ఉంది దేవుని ప్రేమిక? క్షమించలేకపోతే, గౌరవించలేకపోతే, దాసులుగా ఉండకపోతే, ప్రేమ కలిగి మనం జీవించకపోతే నువ్వు ఎంత జ్ఞానం ఉన్న శుద్ధ దండగా యెహోవాయందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అన్నాడు. వాస్తవమే. నీకు జ్ఞానం ఇచ్చాడా దేవుడికి స్తోత్రం. జ్ఞానంతో పాటు దేవుని ప్రేమ నీలో ఉందా లేదా పరీక్ష చేసుకోవాలి. మనలో ఉందో లేదో మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని ప్రేమ కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది, అర్థం కావడానికే. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటేనే, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనా, దోచుకుని వారితోనైనా, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా, చూడండి, సహోదరుడు అనబడిన వాడు ఎవరంటే క్రీస్తు రక్తంలో కడగబడి ఒక విశ్వాసిగా పిలువబడేవారు ఎవరైనా సరే, జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపనవకూడదు మీకు రాయిచున్నాను. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అంటున్నాడు. చూడండి, అబ్బా,
వెలివేస్తారంట. బయట వాళ్ళకి కాదు మనం తీర్పు తీర్చాల్సింది, లోపల అనగా సంఘంలో వచ్చిన వారికి ఏదైనా తప్పు చేస్తుంటే వారిని గద్దించాల్సిందే. నువ్వు చేసే తప్పు అని తీర్పు తీర్చవలసిందే. ఎందుకంటే మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామంట. 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంది ఆ మాట. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా. అంటే సమస్యలు వస్తే కూడా అవిశ్వాసంగా భక్తిహీనంగా తిరిగే బయట వాళ్ళ దగ్గర మీరు తీర్పుకి వెళ్ళొద్దండి, న్యాయానికి వెళ్ళొద్దండి. ఏదైనా సమస్య వస్తే సంఘ బిడ్డలు పిలుచుకొని సంఘస్థులతో మీకున్నటువంటి సమస్యను తీర్చుకోండి అని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈనాడు క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? సేవకుని ప్రక్కన పెట్టేస్తున్నారు, విశ్వాసులు పక్కన పెట్టి మీకేం తెలియదు పో అని లోకంలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి వాళ్ళ తీర్పుకు కూర్చోబెడుతున్నారు. అందుకే జీవన సంబంధమైన వ్యాజ్యం మీకు కలిగితే వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన కూర్చోబెట్టొద్దని మీరు సంఘములు ఉన్నవారిని కూర్చోబెట్టుకొని మాట్లాడండి అని పౌలు భక్తుడు మాట్లాడుతూ వచ్చారు. మరొక చోట అంటాడు, ఏమంటాడు తెలుసా? అలాంటి వారిని కొద్ది రోజులు వదిలేసేయండి, వాళ్ళకు సిగ్గు కలుగుటకు అది చేయండి, కానీ వాళ్ళని తృణీకరించొద్దని, వాళ్ళ తప్పు తెలుసుకొని వస్తే మళ్ళా చేర్చుకోండి అని ఇలా ఎన్నో విషయాలు దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ సమయంలో వాక్యమైన నా జీవితంలో కావాల్సింది ఏంటో తెలుసా? జ్ఞానము ఉండాలి, ప్రేమ కూడా ఉండాలి. ఈ రెండింటిని పోలిస్తే జ్ఞానం నిరర్ధకమైపోతుంది, కానీ ప్రేమ మాత్రము శాశ్వత కాలము ఉంటుంది. కాబట్టి దేవుని జ్ఞానము, దేవుని ప్రేమను కలిగి ఉంటే ఈ రెండు ఉపయోగపడతాయి. లౌకికమైన జ్ఞానం అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం, ఈ లోక సంబంధమైన ప్రేమ, ఈ రెండు తాత్కాలికమే. కానీ దైవ సంబంధమైన జ్ఞానము, దైవ సంబంధమైన ప్రేమ శాశ్వత కాలం గనక ప్రభువా నాకు నీ జ్ఞానము దయచేయి, నీ ప్రేమ నాకు దయచేయి ప్రభు అని ప్రభు సహాయాన్ని కోరుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడు, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతలయ్యా. జ్ఞానము, ప్రేమ రెండింటినీ కొంతవరకు మేము ధ్యానం చేసే కృపనిచ్చావు. మీరు నీ జ్ఞానం చేత ఈ భూమిని సృజించారని, ఆకాశం విశాలపరిచారని, ప్రపంచం నిర్మించారని వాక్యం ద్వారా విన్నాం. అది నీ దైవికమైన జ్ఞానం. అట్టి జ్ఞానము చేత నింపబడే బిడ్డలముగాను, అట్టి జ్ఞానం కలిగిన నీ పిల్లలుగా ఈ లోకంలో మేము ప్రేమ కలిగి కూడా జీవించాలని సెలవిచ్చాం. ప్రేమ గుణాలు ఎలా ఉన్నాయో అవి ఎంతవరకు ఉపయోగపడుతుందో మీరు మాతో మాట్లాడారు. ప్రేమ సహిస్తుందని, ప్రేమ క్షమిస్తుందని, ప్రేమ దోషములు కప్పుతుందని, ప్రేమ తన ప్రాణం పెడుతుందని, ప్రేమ దీర్ఘకాలం ఉంటుందని, ప్రేమ శ్రేష్టమైందని మీరు మాతో మాట్లాడారు. ప్రభా, శ్రేష్టమైన ప్రేమ ఎవరు లేదయ్యా. యేసయ్య మీలోనే ఉంది. ఎందుకంటే మీరు మా కొరకు ప్రాణం పెట్టారు, మమ్మల్ని ప్రేమించారు. ఎంతగా ప్రేమించారంటే శిలువ మరణం పొందినంతగా మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నీలాంటి ప్రేమ మేము కలిగి ఉంటూ సాయం చేయండి అయ్యా. ఈ లోక జ్ఞానం కాకుండా దైవికమైన జ్ఞానాన్ని కలిగి శ్రేష్టమైన నీ ప్రేమలో మేమందరం కొనసాగుటకు సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దైవికమైన జ్ఞానము, దైవికమైన ప్రేమ చేత నింపబడదుముగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. మీరే సహాయం చేయండి, కృప చూపించండి. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.